శత్రు దేశాల గుండెల్లో దడ. పాక్ ను చావు దెబ్బ కొట్టిన భారత్. స్వదేశీ టెక్నాలజీ చూసి నివ్వెరపోయిన ప్రపంచం. భారత్ ఐరన్ డోమ్ ఆకాశ్ తీర్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఉగ్రవాదంపై పోరులో దాయాది ఎన్నడూ చూడని అస్త్రంతో దెబ్బ కొట్టింది భారత్. పాక్లోని క్షిపణులను, మైక్రో యుఏవీలను కూలగొట్టడమే కాదు, అంచనాలకు మించి రాణించింది. భారత పరాక్రమాన్ని తెలిపిన ఆ స్వదేశీ పరిజ్ఞానాన్ని చూసిన యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ రక్షణ వ్యవస్థ శత్రువును ఏ విధంగా ఢీకొట్టిందో, ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో. అదే ఆకాశ్ తీర్ గగనతల రక్షణ వ్యవస్థ. స్వదేశీ పరిజ్ఞానం, ఏఐ సహకారంతో రూపకల్పన. ఆపరేషన్ సింధూర్లో కీ రోల్. పాక్ పోరులో ఆకాశ్ తీర్ కీలక పాత్ర. శత్రు దేశాల గుండెల్లో దడ పుట్టిస్తుంది ఆకాశ్ తీర్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, ఏఐ సహకారంతో రూపొందించిన ఇండియన్ ఐరన్ డోమ్ ఈ ఆకాశ్ తీర్. ఆపరేషన్ సింధూర్లో కీ రోల్ పోషించడమే కాదు, పాకిస్తాన్ను మట్టి కరిపించింది. ప్రత్యర్థి ప్రయోగించిన మిస్సైళ్లను, డ్రోన్లను గుర్తించి వాటిని నేలకూల్చడంలో ఓ యోధుడిలా పనిచేసింది. భారత్ కమాండ్ కంట్రోల్ యుద్ధ వ్యవస్థ పనితీరు చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. ఇక ఆపరేషన్ సింధూర్ తరువాత పాక్ చేసిన దాడులకు ధీటుగా సమాధానమిచ్చిన భారత్ ఎల్ఓసి నుంచి ఇంటర్నేషనల్ బోర్డర్ వరకు వైమానిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. డిఆర్డీఓ, భారత్ ఎలక్ట్రానిక్స్ సమన్వయంతో రూపకల్పన. డిఫెన్స్ కమాండ్ కంట్రోల్ రిపోర్టింగ్ సిస్టమ్. మిస్సైల్ లాంచర్స్, రాడార్, డిఫెన్స్ గన్స్ తో సమన్వయం. ఆకాశ్ తీర్ రక్షణ వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ రూపొందించింది. ఇది డిఫెన్స్ కమాండ్ కంట్రోల్ రిపోర్టింగ్ సిస్టమ్. స్పీడ్ డెసిషన్ మేకింగ్ దీని ప్రత్యేకత. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రత్యర్థి దేశాల రాడార్లకు దొరకకుండా టార్గెట్లను ట్రాక్ చేయడంలో దిట్ట. శత్రువులు ప్రయోగించిన వెపన్స్ కు సంబంధించిన డేటాను విశ్లేషించడంతో పాటు సరైన సమయంలో వాటిని నిర్వీర్యం చేసే వ్యవస్థ ఆకాశ్ తీర్. అవసరమైతే ప్రత్యర్థి ఆయుధాలను ఏమార్చడం, దారి మళ్లించడమే కాకుండా వాటిపై స్వతంత్రంగా దాడులు చేస్తుంది. 2010లో వైమానిక దళంలోకి అడుగుపెట్టిన ఆకాశ్ తీర్ వ్యవస్థ తనతో సంబంధం ఉన్న కంట్రోల్ రూమ్, ఎయిర్ డిఫెన్స్ గన్స్, రాడార్లతో ఎప్పటికప్పుడు అందిన సమాచారాన్ని పంపుతూ ఎయిర్ డిఫెన్స్ కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. శత్రువులు ప్రయోగించిన విమానాలు, డ్రోన్లు, యుఏవీల కదలికలను గుర్తించడంతో పాటు అవి ప్రయాణిస్తున్న మార్గాన్ని గమనిస్తూ కరెక్ట్ టైంలో పేల్చేస్తుంది. కాగా ఆకాశ్ తీర్లోని రాడార్ వ్యవస్థ, సెన్సార్లు, కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నీ ఒకే ఆపరేషన్ ఫ్రేమ్వర్క్ లో పనిచేస్తుంటాయి. అంతేకాదు, అమెరికా స్టెల్త్ డ్రోన్ల సామర్థ్యాన్ని అధిగమించే వ్యవస్థ ఇది కావడం విశేషం. క్షణాల్లో శత్రు మిసైల్స్, డ్రోన్ల గుర్తింపు. టార్గెట్ ను రీచ్ కాకుండా గాల్లోనే పేల్చేసిన ఆకాశ్ తీర్. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా కాపు. భూ ఉపరితలంతో పాటు గగనతలం నుంచి కూడా దాడులు చేయడం ఆకాశ్ తీర్ ప్రత్యేకత. ఇందులోని అత్యాధునిక సాంకేతికత వలన అతి తక్కువ ఎత్తు నుంచి దూసుకువచ్చే టార్గెట్లను గుర్తిస్తుంది. భూమి ఉపరితలంపై మోహరించిన రక్షణ వ్యవస్థలన్నీ అనుసంధానించి ఉండటం వలన దాని సాయంతో ఎదురు దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే మే 8, 9 తేదీల్లో భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా పాక్ డ్రోన్లు ఈ మిసైళ్లతో దాడులకు తెగబడింది. అయితే అవి వాటి టార్గెట్లను చేరుకోకముందే నిర్వీర్యం చేసింది. భారత గడ్డను తాకకముందే డ్రోన్లను, మిసైళ్లను తునాతునకలు చేసింది ఆకాశ్ తీర్ రక్షణ వ్యవస్థ. అంతేకాదు, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాపు కాసింది.
భారత రక్షణ వ్యవస్థలో గేమ్ చేంజర్ గా ఆకాష్ తీర్. పాక్ చుక్కలు చూపించిన ఆకాష్ తీర్. శత్రువుల నుంచి రక్షించుకోవడానికే కాకుండా ప్రత్యర్థుల స్థావరాలు ప్రాంతాలకు వెళ్లి దాడి చేయగల శక్తిని కలిగి ఉంది ఆకాష్ తీర్ సిస్టమ్. మొత్తంగా భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఆకాష్ తీర్ ఓ గేమ్ చేంజర్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఎయిర్ బేస్లు, సైనిక మరియు ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఇది కాక సుదర్శన చక్ర S-400 కూడా ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాయాదికి చుక్కలు చూపించిందన్న సంగతి తెలిసిందే. శత్రు దేశాల గుండెల్లో దడ. పాక్ ను చావు దెబ్బ కొట్టిన భారత్. స్వదేశీ టెక్నాలజీ చూసి నివ్వెరపోయిన ప్రపంచం. భారత్ ఐరన్ డోమ్ ఆకాష్ తీర్. స్వదేశీ పరిజ్ఞానం, AI సహకారంతో రూపకల్పన. ఆపరేషన్ సింధూర్లో కీ రోల్. పాక్ పోరులో ఆకాష్ తీర్ కీలక పాత్ర. DRDO భారత్ ఎలక్ట్రానిక్స్ సమన్వయంతో రూపకల్పన. డిఫెన్స్ కమాండ్ కంట్రోల్ రిపోర్టింగ్ సిస్టమ్. మిస్సైల్ లాంచర్స్, రాడార్, డిఫెన్స్ గన్స్ తో సమన్వయం. క్షణాల్లో శత్రు మిసైల్స్, డ్రోన్ల గుర్తింపు. టార్గెట్ ను రీచ్ కాకుండా గాల్లోనే పేల్చేసిన ఆకాష్ తీర్. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా కాపు. భారత రక్షణ వ్యవస్థలో గేమ్ చేంజర్ గా ఆకాష్ తీర్. పాక్ చుక్కలు చూపించిన ఆకాష్ తీర్.